హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. ఈరోజు మనం చిత్రపురి అనే ఊరి యొక్క విశేషాలు తెలుసుకోబోతున్నాం. చిత్రపురి అనే కథను రచించిన వారు రాంబాబు గారు. ఈ కథకు చక్కని చిత్రాలు వేసింది జయ గారు. చిత్రపురి లాంటి ఊర్లు దేశంలో ఉంటే అవినీతి, అరాచకం అనేవి అస్సలు ఉండవు కదా. అసలు ఆ ఊరి విశేషాలు ఏమిటి, అసలు అలాంటి ఊర్లు ఉంటాయా తెలుసుకుందామా మరి. మందగిరిలో వెంకటయ్య అనే యువకుడు ఉండేవాడు. అతని చిన్నతనంలో వాళ్ళ నాయనమ్మ మందగిరికి పడమటి దిక్కుగా చిత్రపురి అనే ఊరు ఉన్నదని, ఆ ఊర్లో ఉండే వాళ్ళందరికీ అతీత శక్తులు ఉంటాయని చెబుతూ ఉండేది. చిత్రపురి గురించి నాయనమ్మ చెప్పిన మాటలు వెంకటయ్య మనసులో బాగా నాటుకున్నాయి. వెంకటయ్య పెద్దవాడయ్యాడు. అతని నాయనమ్మ ఏనాడో పోయింది. ఆవిడ చెప్పిన చిత్రపురి గురించి వివరాలు తెలుసుకోవాలని వెంకటయ్య ఎన్నో ప్రయత్నాలు చేసినా ఏమీ ఫలితం లేకపోయింది. అలాంటి ఊరు ఉన్నట్లు ఎవరికీ తెలియదు. అటువంటి ఊరు ఉండడం అసంభవం అని కూడా అనేక మంది అన్నారు. అయినా వెంకటయ్యకు చిత్రపురి ఎక్కడో ఉండి ఉంటుందన్న నమ్మకం పూర్తిగా పోలేదు. ఒకరోజు వెంకటయ్య ఏదో పని మీద దూర గ్రామానికి వెళ్ళి తిరిగి వస్తూ బ్రహ్మాండమైన గాలివానలో చిక్కుకొని దారి తప్పాడు. పోగా ఏదో ఊరు వచ్చింది. వెంకటయ్య దారి వెంట పోతున్న ఒక మనిషిని ఆపి, బాబు, ఇది ఏ ఊరు అని అడిగాడు. చిత్రపురి అన్నాడు ఆ మనిషి. వెంకటయ్యకు చాలా సంతోషం కలిగింది. అలాంటి ఊరు లేదని ఎంతోమంది చెప్పినా అతని నమ్మకం పోలేదు. ఆ నమ్మకం నిజమైంది. చిత్రపురి అనేది ఉన్నది. తాను ఆ ఊళ్ళోనే ఉన్నాడు. గొప్ప విజయం సాధించినంత ఆనందంతో వెంకటయ్య వీధి వెంబడి నడుస్తుండగా ఒక దుకాణంలో అరటిపండ్లు కనిపించాయి. వాటిని చూడగానే అతనికి అమితమైన ఆకలి వేసింది. అతను దుకాణం దగ్గరికి వెళ్ళి ₹1 అరటిపళ్ళు అడుగు తీసుకొని తిని డబ్బులు ఇవ్వటం మర్చిపోయి అక్కడి నుంచి బయలుదేరాడు. దూరం వెళ్ళాక తాను పళ్లకు డబ్బు ఇవ్వటం మర్చిపోయిన సంగతి గుర్తు వచ్చి వెనక్కు తిరిగి వెళ్ళి దుకాణం వాడికి క్షమాపణ చెప్పుకొని డబ్బు ఇవ్వటానికి జోబిలో చేయి పెట్టుకున్నాడు. కానీ దుకాణం వాడు వెంకటయ్య కేసి నవ్వుతూ చూసి, మీరు తిన్న పళ్లకు డబ్బు ముట్టిందిలేండి, మీరు వెళ్ళొచ్చు అన్నాడు. వెంకటయ్య ఆశ్చర్యంగా తన జోబిలో ఉన్న డబ్బు లెక్క చూసుకుంటే ₹1 తక్కువ ఉంది. తనకు గుర్తు లేకుండానే తాను దుకాణం వాడికి ₹1 ఇచ్చి ఉండాలి అనుకున్నాడు వెంకటయ్య. అక్కడి నుంచి కదిలి ముందుకు నడుస్తుండగా వెంకటయ్యకు ఒక మనిషి కాలును మోసుకుపోతూ కనిపించాడు. వెంకటయ్య ఆ మనిషిని, ఆ కాలు ఏం చేస్తావు అని అడిగాడు. ఆ కాలు తన తమ్ముడిది అని, దాని మీద గాయం లేచిందని, శస్త్రచికిత్స కోసం ఆ కాలును వైద్యుడి దగ్గరకు తీసుకుపోతున్నానని అన్నాడు. వెంకటయ్యకు ఒక్కసారిగా తన శరీరం అంతా చెమటలు పట్టేసినాయి. అతను ఆ మనిషి వెనుకగా వెళ్ళి జరిగిందంతా చూశాడు. ఆ మనిషి ఆ కాలును వైద్యుడి వద్దకు తీసుకుపోయాడు. వైద్యుడు ఆ వ్రణానికి శస్త్రచికిత్స చేసి మందు వేసి కట్టుకట్టాడు. ఆ మనిషి ఆ కాలును తీసుకొని తన ఇంటికి వెళ్ళి మంచంలో ఉన్న తన తమ్ముడికి ఆ కాలు తగిలించాడు. వెంటనే ఆ తమ్ముడు లేచి గదిలో కాసేపు అటు ఇటు నడిచి తృప్తిపడ్డట్టు కనిపించాడు. వెంకటయ్యకు అంతులేని ఆశ్చర్యంతో ఆ వ్యక్తికి తన సంగతి చెప్పుకున్నాడు. వెంకటయ్య ఊరికి కొత్త అని తెలిసి ఆ అన్నదమ్ములు అతన్ని ఆ రాత్రికి తమ ఇంటి అతిథిగా ఉండమన్నారు. ఆ రాత్రి వెంకటయ్యకు చక్కని సదుపాయాలు జరిగినాయి. భోజనం చేసి పడుకునే ముందు అతను తనకు ఆతిథ్యం ఇచ్చిన వారితో మాట్లాడుతూ కూర్చున్నాడు. ఆ సమయంలో అన్న కంటిలో ఏదో పడింది. అది గమనించిన వెంకటయ్య, నేను కంటిలో ఊతానుండండి అన్నాడు. ఎందుకండి అంటూ అన్న తన కనుగుడ్డు పైకి తీసి దాన్ని అటు ఇటు తిప్పి నలకను చూసి దాన్ని తుడిచిపడేసి కనుగుడ్డు మళ్ళీ యథాస్థానంలో పెట్టుకుని ఏమెరుగనట్లు సంభాషణ కొనసాగించాడు. మర్నాడు తెల్లవారుతూనే వెంకటయ్యకు పోవాలనిపించింది. అక్కడ వాళ్ళను చూస్తే తనకేదో దడగా ఉంది. కానీ అన్నదమ్ములు మరికొన్నాళ్ళు ఉండమని బలవంతం చేశారు. లేదులేండి, వెళ్ళాలి, తొందర పనులున్నాయి అంటూ వెంకటయ్య వాళ్లను దారి అడుగుదామనుకుంటూ ఉండగా వాళ్ళు కోపంగా, సరే అయితే వెళ్ళు అన్నారు. మరుక్షణం వెంకటయ్య తన ఇంటి ముందున్నాడు. అతను ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా తన అనుభవం నిజమా భ్రమనా అని అర్థం కావటం లేదు. ఇది అండి చిత్రపురి యొక్క విశేషాలు. నిజంగా అలాంటి ఊరు ఉంటుందా? ఉంటే కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి. ధన్యవాదములు.